హాయ్, వెల్కమ్ టు రాజనీతి. ఈరోజు ఈనాడు పేపర్ హెడ్లైన్స్ గురించి మనం ఒకసారి మీతో మాట్లాడదామని వచ్చాను. జనరల్గా ఇంతవరకు మనం ఎప్పుడు కూడా న్యూస్ పేపర్ స్కాన్ చేయలేదు, కానీ ఇవాళ వాళ్ళు ఒక స్టోరీ రాశారు ఈనాడులో. ఆ స్టోరీ గురించి ఒకసారి, అందులో ఆ స్టోరీలో వాళ్ళు నాయకుడి పేరు మెన్షన్ చేయలేదు, కానీ బట్ ఒక నాయకుడి మీద, ఆయన వసూళ్ళ మీద, ఆయన అరాచకం మీద రాశారు. ఏం రాశారంటే బ్యానర్ ఐటమ్ ఇది. ఆయన మంచి వసూలు రాజా, కమిషన్ల కలెక్షన్కు ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకున్నాడు. ఇటుకు తీసుకెళ్లాలన్నా కప్పం కట్టాల్సిందే. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఓ ముఖ్య నేత దందా. పేరు రాయకపోయినప్పటికీ ఆ ముఖ్య నేత ఆమంచి కృష్ణమోహన్ అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ అధికార పార్టీలో ముఖ్య నేత అంటే ఆయన మినహా వేరే ఎవరూ లేరు. ఆయన వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇన్ఛార్జిగా గతంలో రామ్నాథ్ బాబు అని ఒక నాయకుడు ఉండేవారు. ఆయన తప్పించి చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్ తెచ్చి ఇక్కడ పర్చూరులో పెట్టారు. ఆమంచి కృష్ణమోహన్ పర్చూరు వచ్చిన తర్వాత అక్కడ అధికార పార్టీ ఆగడాలు, దందాలు పెరిగాయన్న ఆరోపణలు బాగా ఉన్నాయి. ఈనాడు కథనంలో ఆమంచి పేరు రాయకపోయినప్పటికీ ఈ కథనంలో రాసిందంతా కూడా ఆయన గురించి అని మనకు అర్థమవుతుంది. ఇక్కడికి వస్తే అతడే ఒక సైన్యం, అతడి కోసం ప్రైవేట్ సైన్యం అని ఈనాడు కథనంలో మెన్షన్ చేశారు. సరుకు రవాణా లారీల నుంచి గ్రానైట్ లారీల దాకా ఈయనకి కప్పం కట్టాల్సిందే. కప్పం వసూలు చేయడానికి ఒక ప్రైవేట్ సైన్యాన్నే పెట్టుకున్నారట. ఈయన ఆదాయం గురించి కూడా రాసుకొచ్చారు. రోజుకి 60 నుంచి 100 గ్రానైట్ లారీలు పర్చూరు కాన్స్టిట్యున్సీ నుంచి బయటకు వెళ్తాయి. ఒక్కో లారీ నుంచి 8,000 చొప్పున నెలకి 2 కోట్ల వరకు వసూలు అవుతున్నాయి. అట్లాగే 150 మట్టి తరలించే వాహనాల నుంచి రోజుకు 500, ఒక్క వాహనానికి 500 చొప్పున నెలకు 22 లక్షలు. 200 ఇసుక టిప్పర్ల నుంచి, ఒక్కో టిప్పర్ నుంచి 2,500 చొప్పున నెలకు ₹1 కోటి. కోల్డ్ స్టోరేజీల నుంచి కూడా నెలకు ₹1,00,000 వసూలు చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా అంటే ఎట్లా అంటే శీతల గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయనుకోండి, నిబంధనల ప్రకారం వ్యాపారం చేసుకుంటూనే ఉంటారు. వాళ్ళ జోలికి రాకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు నెలకు ₹1,00,000 ఇవ్వాలన్నమాట. అట్లాగే ఇది కూడా ఏది గ్రానైట్ లారీలు. మార్టూరులో దాదాపు 450 గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. పర్చూరు నియోజకవర్గం పరిధి మార్టూరులో 450 గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీటి దగ్గర నుంచి రోజు ఒక 100 లారీల లోడు బయటకు వెళ్తూ ఉంటుంది, గ్రానైట్ లోడు. ఫ్యాక్టరీ దగ్గర లోడ్ ఎత్తగానే ఒక్క వాహనానికి ₹35,000 చొప్పున ఈయన ప్రైవేట్ సైన్యం కమిషన్ వసూలు చేస్తుంది. ఇందులో ఈయనకు ఒక 8,000. పల్నాడులో ఇంకో ముఖ్య నాయకుడు ఉన్నాడు, తెలంగాణ సరిహద్దు నియోజకవర్గం, ఆయన మాచర్ల ఎమ్మెల్యే అని అందరూ అంటూ ఉంటారు. ఆయనకు ఒక 8,000, ఆ తర్వాత ఇంకొకళ్ళకి ఇంకో 7,000, ఇట్లా మొత్తం పంచుకుంటూ ఈ పంచే మొత్తం అంతా కూడా ఇక్కడే వసూలు చేస్తారు. పర్చూరు నుంచి లారీలు స్టార్ట్ అయ్యేటప్పుడే వసూలు చేసి అందరూ పంచుకుంటారు. ఈ వసూళ్ల కార్యక్రమానికి 80 నుంచి 100 మందితో ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 80 నుంచి 100 మంది రాత్రింబావుళ్ళు కూడా సెల్ ఫోన్లు, వాకీటాకీలతో ఈ గ్రానైట్ ఫ్యాక్టరీల దగ్గర నిఘా పెడతారు. దీనికోసం వీళ్ళు సీసీ కెమెరాలు కూడా వాడుతున్నారు. అక్రమ వసూళ్ల కోసం సీసీ కెమెరాలు కూడా వాడుతున్నారు. వీళ్ళ దందాకి రెవెన్యూ, పోలీస్, అందరూ, మైనింగ్ అందరూ, ప్రభుత్వాధికారులు సంపూర్ణ సహకారం అందజేస్తున్నారు. వీళ్ళ జోలికి వెళ్ళాలంటే వాళ్ళకి భయం. జోలికి వెళ్తే ముఖ్య నాయకుడు డైరెక్ట్గా రంగంలోకి దిగుతాడు. రంగంలోకి దిగి అడ్డగోలుగా దుర్భాషలాడతారు. ఈ గ్రానైట్ను బిల్లులు అంటే జీఎస్టీ, మైనింగ్ సెస్, వీటన్నిటినీ కట్టేసి రూల్స్ ప్రకారం, ప్రభుత్వ నిబంధనల ప్రకారం తరలించాలంటే అక్కడ కుదరదు. ఎందుకంటే నేను గవర్నమెంట్కి అన్నీ కట్టే కదా, నేను చట్ట వ్యతిరేకంగా ఏం చేయట్లేదు కదా, నేను చట్ట ప్రకారమే వెళ్తున్నాను కదా, నా లారీని తీసుకొని వెళ్తున్నాను కదా అంటే అక్కడ నడవదు. వీళ్ళు అడ్డుకుంటారు. వీళ్ళు అడ్డుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా ఎంతో కొంత వసూలు వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళాల్సిందే. అందుకని ఏమవుతుందంటే ఇప్పుడు జీఎస్టీ కానీ, మైనింగ్ సెస్ కానీ ఒక్కో లారీకి కలిపి ₹1,00,000 అవుతుందన్నమాట. ఈ ₹1,00,000 కట్టేసి
వాళ్ళు వెళ్తూ ఉంటే మళ్ళీ కొంత సమర్పించుకోవాల్సి ఉంటుంది, ఏది ప్రైవేట్ దందా చేస్తున్న వ్యక్తులకి. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు 1,00,000 కట్టాల్సిన పని లేదు, 35,000 మాకు కట్టండి, మా గ్యాంగ్కి 35,000 కడితే చాలు, మీకు డబ్బులు ఇంకా 65,000 మిగులుతాయి, ఈ 35,000తో మేము మిమ్మల్ని సరిహద్దులు దాటించే బాధ్యత మాది అని చెప్పి ఆ దారిలో ఉన్న అధికారులని అందరినీ కూడా మేనేజ్ చేసి అదిరించో బెదిరించో నయానో భయానో లేదా వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చో మొత్తానికి నడిపిస్తూ ఉన్నారు దందా. అట్లాగే ఈ గ్రానైట్ దందాతో పాటు రేషన్ దందా కూడా నడుస్తూ ఉంది. ఈ పర్చూరు నియోజకవర్గంలోనే రేషన్ దందా నడుస్తూ ఉంది. ఈ కారంచేడు మండలం స్వర్ణ అనే గ్రామంలో ఒక రైస్ మిల్లుని దీనికి కేంద్రంగా మార్చుకున్నారు ఆ ప్రధాన నాయకుడు. నియోజకవర్గంలో మొత్తం 250 రేషన్ షాపులు ఉన్నాయి. ఒక్కో రేషన్ షాప్ నుంచి నెలకు 25,000 రూపాయల విలువైన బియ్యాన్ని ఈ స్వర్ణలో ఉన్న మిల్లుకు తరలిస్తారు. ఇక్కడి నుంచి దీన్ని పాలిష్ చేసి ఎగుమతులు చేసుకొని డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. ఇక ఈయన ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్త కల్చర్ వచ్చింది. ఈయన యాక్చువల్గా చీరాల్లో ఉండేవారు. చీరాల నుంచి ఇక్కడికి పర్చూరుకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఓట్లు తొలగించడం అనే కొత్త కల్చర్ తెరలేపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎప్పుడు కూడా ఏ నాయకుడు కూడా అలా చేయలేదు. 22,000కు పైగా తొలగింపుల కోసం అప్లికేషన్లు ఇచ్చారు, ఫామ్ 7లు ఇచ్చారు నిబంధనలకు విరుద్ధంగా. నిబంధనల ప్రకారం ఒక మనిషి 5 అబ్జెక్షన్స్ మాత్రమే చేయాలి. కానీ ఇక్కడ ఒక్కొక్క వ్యక్తి పేరుతో, ఒక్కొక్క వైసీపీ కార్యకర్త పేరుతో 100 నుంచి 200 వరకు అభ్యంతరాలు పెట్టారు. అభ్యంతరాలు ఆమోదించాలని అధికారుల మీద ఒత్తిళ్లు తెచ్చారు. ఆమోదించిన వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలకు కూడా పాల్పడ్డారు. ఈ 22,000 మందిని తొలగించాలని చేయటంతో అక్కడున్న ఎమ్మెల్యే ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత హైకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు అక్కడ ఓట్ల తొలగింపు మీద విచారణ జరుగుతూ ఉంది. బెంగళూరు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళ ఓట్లన్నీ తొలగిస్తున్నాము, మేమేమి అక్రమంగా పెట్టలేదని చెప్పి అధికార పార్టీ సమర్థించుకోవాలని చూస్తున్నా కూడా హైదరాబాద్లోనో బెంగళూరులో ఉన్న వ్యక్తి తన ఓటు ఎక్కడ ఉండాలో, ఒకవేళ పర్చూరు నియోజకవర్గానికి చెంది హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళకి ఓటు హైదరాబాద్లో ఉంచుకోవాలా లేదంటే పర్చూరులో ఉంచుకోవాలనేది అతని ఇష్టం. అతను అక్కడ స్వగ్రామంలో ఓటు కావాలి, ఓటు ఇల్లు ఉంది, పొలం ఉన్నప్పుడు అతను స్వగ్రామంలో ఓటుని ప్రిఫర్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి ఓట్లు తొలగించడానికి వీల్లేదు. కానీ అవన్నీ కూడా తొలగించేట్టు అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈయన ఒత్తిడికి తలొగ్గి పనిచేసిన వాళ్ళు 17 మంది ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు. కేసులు కూడా పెట్టారు వాళ్ళ మీద. సిఐ సస్పెండ్ అయ్యాడు, 2 ఎస్ఐలు సస్పెండ్ అయ్యాడు. అయినా కూడా వాళ్ళ ధోరణి మారలేదు. ఇతను అదేవిధంగా అదే పనిగా అభ్యంతరాల కోసం, తెలుగుదేశం ఓట్లను తొలగించడం కోసం ఫామ్ 7లు అప్లై చేస్తూనే ఉన్నారు. ఈ ఆమంచి కృష్ణమోహన్ చీరాల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, తర్వాత చీరాల్లో ఉన్నప్పుడు కూడా ఈయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇసుక దందాకు సంబంధించి, ఆ తర్వాత అట్లాగే వ్యాపార వర్గాల నుంచి బలవంతంగా వసూలు చేశారని ఇట్లా రకరకాల ఆరోపణలు ఉండేవి. ఆ తర్వాత ఈయన పర్చూరు తీసుకొచ్చిన తర్వాత పర్చూరు నియోజకవర్గంలో ఎప్పుడూ ఎలాంటి కల్చర్ లేదు. ఇట్లా దొంగ ఓట్లు కానీ, లేదంటే దందాలు కానీ, గ్రానైట్ వసూళ్ళు కానీ, రేషన్ ఇలాంటివి కూడా గతంలో లేవు. ఏదైనా ఉంటే చిన్న చిన్న అడపదడప ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చాము. కానీ గతంలో అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కానీ, లేదంటే ఏలూరు సాంబశివరావు కానీ, గతంలో అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న రామనాథం బాబు కానీ, వీళ్ళు ఎవరి మీద ఇలాంటి ఆరోపణలు రాలేదు. కానీ ఆమంచి కృష్ణమోహన్ పర్చూరులో ఎంటర్ అయిన తర్వాత రకరకాల వికృత పోకడలకు తెరతీశారు. ముందు నుంచి వైసీపీలో ఉన్న వాళ్ళని కొంతమందిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. ఇప్పుడు అక్కడ విచిత్రం ఏంటంటే 4 జడ్పీటీసీలు వైసీపీ వాళ్ళు ఈయన వ్యతిరేకిస్తున్నారు. ఈయన మాకు ఇక్కడ వద్దు, పంపించేసేయండి, ఇతని అరాచకాలు మేము తట్టుకోలేకుండా ఉన్నామని. చాలామంది సర్పంచులు కూడా అడ్డం తిరిగాడు. అయినా కూడా వైసీపీ అతను పర్చూరు ఇన్ఛార్జిగా కొనసాగిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో రేపు ఎన్నికల నాటికి ఇలాంటి పెడపోకళ్ళు, దౌర్జన్యాలు మరిన్ని జరిగే అవకాశం కూడా ఉంది. Like, share and subscribe to Rajaniti channel.